17న బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్ పశుసంవర్ధక శాఖ, రెవెన్యూ, రవాణా శాఖ, మున్సిపల్ కమిషనర్స్, ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల అధికారులతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఇన్ఛార్జ్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి కలెక్టర్ శాంతి సమావేశం నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బక్రీద్ పండుగ నిర్వహించుకునేలా పటిష్ట ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, డీఎస్పీ ప్రసన్నకుమార్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్, పోలీస్ రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని పిలిపించి ఆల్రెడీ లాస్ట్ టైం జరిగింది కాబట్టి వాళ్ళ మైండ్లో అయినప్పుడు వాళ్ళని పిలిచి మళ్ళీ 2-3 days మరొకసారి కూడా ఈ పాయింట్ చెప్పండి. ఇట్ ఇస్ వెరీ సీరియస్ థింగ్. ప్రాపర్ గా పీస్ కమిటీ మీటింగ్స్ ప్లస్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేయడం, ప్రాపర్ ఇంటెలిజెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవడం, అన్ని కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ చేయడం, కమ్యూనిటీ కి సంబంధించిన వాళ్ళ ఒపీనియన్స్ అవన్నీ కూడా తీసుకోవడము. సో వాళ్ళందరినీ కూడా మన సైడ్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. సో పోలీస్ ఆల్రెడీ పీస్ కమిటీ మీటింగ్స్ జరిగినాయి. సో దట్ వాళ్ళకు కూడా ఏంటంటే స్కీమ్స్ తెలుస్తుంది, అవైలబిలిటీ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఈ సర్వేలెన్స్ కొన్ని విజిలెంట్ గ్రూప్స్ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళకు ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ అవుతుందని చెప్తే వాళ్ళు కేవలం మనకి జిల్లాలో ఏర్పాటు చేశారు. 2 చెక్ పోస్ట్ దగ్గర స్లాట్ లో యానిమల్ హోల్డింగ్ పాయింట్స్ గోశాల పట్టణంలో ఉంటుంది. 2 తర్వాత కాలగల్లో గోశాల ఉంది. ఈ యానిమల్స్ సీజ్ చేసిన ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేసిన వాటిని కానీ ఈ స్లాట్ ఉపయోగించే యానిమల్ కానీ సీజ్ చేసినప్పుడు ఈ క్యాటిల్ హోల్డింగ్ పాయింట్ ఫస్ట్ మేము ముస్లిమ్స్ ని వాళ్ళని పిలిచాం సార్, వాళ్ళకి మీటింగ్ ఆర్గనైజ్ చేసాం సార్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి బుచ్చర్స్ పిలిపించాం సార్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ పిలిపించాం సార్, బిజినెస్ చేసిన వాళ్ళు పిలిపించాం సార్, రిలీజియస్ ఎల్లోస్ పిలిపించాం సార్. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా చేయాలి, వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా 100% ఫ్యాక్టరీ వీలైన వాళ్ళు చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా క్యూఎల్ఏ ఛానల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం సార్. అన్ని విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఫుడ్ గురించి అది మాత్రం మీరు మున్సిపాలిటీస్ ప్రొవైడ్ చేయండి. ఇమీడియట్ గా మీ ఆఫీసర్ ఎవరైనా ఇప్పుడు పంపించండి అక్కడ. సో ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ కూడా కొన్ని వార్డ్ ఆఫీసర్ ఎవరో కొన్ని ఇన్ఛార్జ్ గా పెట్టేయండి. పెట్టేసేసి వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయండి. సో ఈ 1 week అయితే ప్రొవైడ్ చేయండి, తర్వాత చూద్దాం. ఇప్పుడు 1 week కి సంబంధించి వాళ్ళకి ఏమేమి ఫుడ్డర్ కావాలో అవి అంతా కూడా మొత్తం ఫీడ్ అంతా కూడా ప్రొవైడ్ చేయండి. వెహికల్ రాకపోయినా, సో అక్కడ యానిమల్స్ ఉన్నా లేకపోయినా కానీ కంపల్సరీగా ఆ టైంలో వాళ్ళు అవైలబుల్ ఉండాలి. సో ఏ విధమైన లీవ్స్ అవి కూడా అందరి డిపార్ట్మెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. ఈ పీరియడ్ లో ఏ విధమైన లీవ్స్ అన్లెస్ అండ్ అంటిల్ ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ ఎవరికైనా ఉన్నది తప్పితే నార్మల్ కోర్స్ ఆఫ్ లీవ్స్ ఎవరికి కూడా శాంక్షన్ చేయొద్దు. సో ఎవరైనా శాంక్షన్ చేసినా కానీ ఇమీడియట్ గా అన్ని క్యాన్సిల్ చేయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఎవరు కూడా ఏ విధమైన లీవ్స్ అనేది తీసుకోవద్దు. సో ఫస్ట్ వచ్చేసి వెటర్నరీ డిపార్ట్మెంట్. ఆల్రెడీ వెటర్నరీ డిపార్ట్మెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఫంక్షన్స్, ఫంక్షనరీస్ ఎవరైనా కూడా క్లియర్ గా డివిహెచ్ఓ గారు క్లియర్ కట్ గా చెప్పినారు. సో వెటర్నరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కూడా ఉన్నారు. సో అది అందరూ కూడా నోట్ చేసుకొని కంపల్సరీ మీకు ఏ రోల్స్ ఇచ్చినారో అవి ప్రాపర్ గా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది.